ఇక్కడ మీరు అనుకున్న ప్రశ్నలు బహుశా ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమైతే అనుకున్నారో, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలే రావచ్చు. కాస్త పర్సనల్ గా కూడా వెళ్ళొచ్చు. ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. బ్రింగ్ ఇట్ ఆన్. ఓకే, రైట్. మొదటి ప్రశ్న తీసుకుందాం. అన్నా నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం తమ్ముడు చెప్పమ్మా. రైట్ సైడ్ లో. రైట్, మొదటి ప్రశ్న ప్లీజ్. అన్నా లోకేష్ అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. మా ఒంగోలు ప్రజల కోసం మీరు వచ్చి, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ లో చదువుకొని మనకు ఒక క్యాపిటల్ లేక ఎక్కడెక్కడికో ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నా మాతో మీరు మాట్లాడడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నా. సో నా పేరు ప్రణయ్ కుమార్ కొల్లమన్న, ఒంగోలు వాస్తవ్యుడిని. నేను బెంగళూరులో ఐక్యూష్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిటీఓగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా చేస్తున్నాను. సో మా కొలీగ్స్ వీళ్ళందరూ మేము బేసిక్ గా మాట్లాడుకునేటప్పుడు బెంగళూరులో మాకు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సో మాకు ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్తారు. హైదరాబాద్ ఆల్రెడీ ఫుల్ డెవలప్, నో ఇష్యూ. చెన్నై మాకు పోర్ట్ ఉంది, మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్తున్నారు. కానీ మాకిక్కడ జగనన్న దయ వల్ల ఎటువంటి క్యాపిటల్ లేదని నేను చాలా గర్వంగా వాళ్ళకి చెప్పాను. సో లైక్ అసలు మాకు ఏం కర్మ పట్టింది, మేము ఇలా ఒక క్యాపిటల్ లేని స్టేట్ లో ఉంటున్నామని చాలా బాధగా ఉందన్న మాకు. మేము ఇళ్లలో వదిలేసి ఎక్కడెక్కడో దూరం వెళ్ళి కాకుండా మాకు ఇక్కడ అమరావతినో లేకుంటే విజయవాడ దగ్గర మీరు ఒక క్యాపిటల్, ఒక మార్గం మాకు చూపిస్తే, మేము ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ తెస్తే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మాలాంటి వాళ్ళకి ఎంతో మంది యూత్ కి చాలా అవకాశాలు వస్తాయని మేము కోరుకుంటున్నాం అన్న. మేము ఖచ్చితంగా ఒంగోలు తరపు నుంచి మా యూత్ అంతా మీకు సపోర్ట్ ఇస్తాం. మీరు ఈ క్యాపిటల్ విషయంలో ఎలా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మా అందరికి కొంచెం ధైర్యం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం అన్న. ఒకే ఒక నెల ఆగిపోయిన అమరావతి పనులని తిరిగి మేము ప్రారంభిస్తాం. అంతేకాదు, మీలాంటి యువకులు, ఒంగోలు ప్రజలు, ఒంగోలులో ఉన్న యువకులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన అవసరంలా. నేను హామీ ఇచ్చా కదా, ఒంగోలుకి ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఐటీ క్యాపిటల్ గా వచ్చే కదా మన విశాఖపట్నం ఉంది, అది ఐటీ క్యాపిటల్ గా ఉంటుంది. ఇంకా రాజధాని అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. జై అమరావతి. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఇలా 1 by 1 తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్? ఎక్కడుంది మైక్? ఎక్కడుందమ్మా? ఎస్, మైక్ ఇస్తారా ఒకసారి మన వాలంటీర్స్? చెల్లమ్మా మైక్ ఏదమ్మా? చెల్లి చెప్పమ్మా. చెల్లి చెప్పిందా? మీరు చెప్పండి. తీసుకోండి, చెప్పండి ప్లీజ్. లేడీస్ ఫస్ట్ తమ్ముడు, లేడీస్ ఫస్ట్ రా. అన్నా, మీరు 20 లక్షల జాబులు తెస్తామంటున్నారు కదా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది సాధ్యమేనా? అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి మీ ప్లాన్ ఏంటి? లేకపోతే ఇది జస్ట్ ఎలక్షన్ గిమ్మికానా? చాలా స్ట్రాంగ్ ప్రశ్న తల్లి. ఖచ్చితంగా స్ట్రాంగ్. చెల్లమ్మ, మనకు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరు తల్లి? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? సిబిఎన్. ఐఎస్బి తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. అదే ఇప్పుడున్న తెలంగాణకి. ఆంధ్ర రాష్ట్రం కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. హెచ్సిఎల్ తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు తల్లి. 6 లక్షల మందికి మనం ఉద్యోగాలు కల్పించామని వాళ్ళు ఒప్పుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆనాడే ఆయన ఇత్తనాలు వేశారు. అనంతపూర్కి కియా, చిత్తూరుకి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కర్నూలుకి రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకొచ్చారు. ఆనాడు ఇత్తనాలు వేసాం. ఇప్పుడిప్పుడు ఎక్కువ సిస్టమ్ ఏర్పడింది. కారణం ఆనాడు ఆయన చేసిన కష్టం. ఇప్పుడు కంపెనీస్ అందరు వెయిటింగ్, ఎప్పుడు ఈ బ్యాండేజ్ బబ్బులు పోతాడని. వాళ్ళందరూ నాకు చెప్పారు, బ్యాండేజ్ బబ్బులుని ఇంటికి పంపించండి, మొదటి 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని. దీంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు
బ్రాండ్ విలువ నాకు తెలుసు తల్లి. 100% 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చెల్లి. రైట్, థ్యాంక్ యూ లోకేష్ గారు. ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే